వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో మార్నింగే వ్లాగ్ అయితే చూపిస్తున్నా. మార్నింగ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో దట్ టు సండే కదా, ఈరోజు కొంచెం లేట్గా లేచనమాట. క్లైమేట్ ఇట్లా బయట చల్లగా ఉండి వర్షం పడుతుంటే ఇంకా మార్నింగ్ అస్సలు లేవాలని అనిపించదు. కొంతసేపటికి అంటే ఫుల్ మోడం అయితే వస్తుంది, ఇంకొంతసేపటికి ఎండ అయితే వస్తుంది అనమాట. అంటే లైక్ వర్షం పడుతుంది, మళ్ళీ అంతలోపే ఎండ వస్తుంది, అర్థం కావట్లేదు. సో ఇప్పటిదాకా క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉంది, అంతలోపే చూడండి ఎండ ఎట్లా వచ్చేసిందో. సో దీనివల్ల టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, ఇంకా వాతావరణం అట్లా ఉండడం వల్ల నాకైతే చాలా చెమట వస్తుందన్నమాట. సో అయినా సరే ఇంకా మార్నింగ్ లేచి మన కాఫీ టైం అయితే అయిపోయింది. ఈరోజు లిటరల్లీ నేను 8 o'clockకి లేచాను అనమాట. మార్నింగే బయట క్లైమేట్ అలా ఉండడం వల్ల మార్నింగ్ కొంచెం లేట్గా లేవాల్సి వస్తుంది. ఈరోజు హాలిడే కాబట్టి ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది జీరా పౌడర్ మార్నింగే కొంచెం ఒక స్పూన్ వేసేసుకుంటే, సో అంటే ఈరోజు సండే కదా, హెవీగా నాన్ వెజ్ అట్లా తీసుకున్నప్పుడు ఇట్లా జీరా పౌడర్ తీసుకుంటే కొంచెం మనకి ఏమవుతుందంటే అసిడిటీ పట్టకుండా కొంచెం మంచిగా పొట్ట ఫ్రీగా ఉంటుందన్నమాట. సో అందుకు ఈ జీరా పౌడర్ రెగ్యులర్గా తీసుకుంటాను, బట్ హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు మటుకు మార్నింగ్ ఈవినింగ్ 2 times తీసుకుంటాను అనమాట. సో అది ప్రస్తుతానికి ఇదైతే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ పాలు అయితే పోయాయి, అంటే ఇరిగిపోయాయి పాలు. సో నేను తెచ్చినమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టింటే బాగుండు, దాన్ని అట్లే బయట పెట్టేసి నైట్ ఎప్పుడో పడుకునేటప్పుడు పెట్టాను, పాలు మొత్తం ఇరిగిపోయాయి అనమాట. సో ఫస్ట్ అయితే జీరా పౌడర్ వేసేసుకున్నాం. కానీ ప్రతిరోజు ఎంటీ స్టమక్తో మనం జీరా పౌడర్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ టమ్మీ కూడా కొంచెం ఖాళీగా అనిపిస్తుంది అనమాట. సో అంటే ఈజీ డైజెస్టింగ్ అవుతూ ఉంటుంది. జీరా అనేది చాలా మంచిది కదా. కొంతమంది జీరా నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగుతుంటారు, కానీ నాకు ఒక్కోసారి ఓపిక ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. కాబట్టి అంటే డైరెక్ట్గా నేను కాఫీ అట్లా తాగేస్తూ ఉంటా. ఇదే పౌడర్ ఉందనుకోండి, ఇంకా ఫస్ట్ ఒక స్పూన్ అట్లా వేసేసుకుంటా. మళ్ళీ వాటర్లో మిక్స్ చేసుకోను, వాటర్లో మిక్స్ చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే హాట్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ వేసేసుకుంటా అనమాట. సో దానికి ఒక 1/2 an hour బ్రేక్ ఇచ్చేలోపు ఈరోజు కొంచెం హెవీ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే మార్నింగే మైదాతో చేసిన మైసూర్ బజ్జీ అంటాం కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నా. సో నాకు తెలుసు అంటే మంచిది కాదు మైదా ఎక్కువ తినడం అని చెప్పేసి, బట్ అంత ఎక్కువగా అంటే రెగ్యులర్గా ఏం చేయను కదా, ఎప్పుడో ఒకసారి. సో 3 monthsకి ఒకసారో 2 monthsకి ఒకసారో, అసలు చాలా రేర్గా అండి మా ఇంట్లో మైసూర్ బజ్జీ అట్లా ప్రిపేర్ చేయడం. అంటే కొంచెం ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువగా చేయము, అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజు అంటే మైదా తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది, అది కూడా కొంచెమే ఉంది, 1/4 kg అట్లా ఉందన్నమాట. సో అది ఎందుకు ఇంకా మైసూర్ బజ్జీ వేసేస్తే ఒక పని అయిపోతుంది, దాన్ని కూడా కంప్లీట్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే నేను 2 packets పెరుగు అయితే తీసుకున్నా. అంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసి పెరుగులోనే నానబెట్టేస్తే, ఇది ఎక్కువ శాతం మనం నైటే నానబెట్టింటే ఇంకా బాగా వస్తుండే. అంటే మార్నింగ్ కొంచెం మేము బ్రేక్ఫాస్ట్ లేట్గా చేస్తుంటాం కాబట్టి అందుకే కొంచెం మార్నింగ్ లేసి నానబెట్టేస్తే ఈ జీరా పౌడరు కాఫీ ఇవన్నీ చూసుకొని ఇంట్లో పని చేసుకునే లోపు నానిపోతుంది. అట్లీస్ట్ ఒక 2 hours అన్న పడుతుంది అనమాట. సో కొంచెం పెరుగు అండ్ దాంట్లోనే కొంచెం ఆయిల్, సాల్ట్, కుకింగ్ సోడా అవన్నీ వేసేసి అండ్ జీరా కూడా వేసున్నాను. సో అవన్నీ వేసేసి మైదా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టాలన్నమాట. సో ఉండలు లేకుండా మిక్స్ చేసి ఎంత సాఫ్ట్గా మనం బాగా మసాజ్ చేస్తామో పిండిని అంత బాగా వస్తాయి, పొంగుతాయి పిండి అనేది. సో నైట్ నానబెట్టింటే మనం జస్ట్ అట్లా కలిపి పెట్టేస్తే అయిపోతుంది. సో మైదా పిండి ఎంత అంటే తొందరగా డైజెస్టింగ్ కాదు, అందుకే కొంచెం తక్కువ పిండితో చేస్తున్నాను అనమాట, 1/4 kg అట్లాగా. సో ఇది బాగా మిక్స్ చేసేసి దానికి ఒక 2 hours అన్న రెస్ట్ ఇచ్చేయాలి. సో దీన్ని పక్కన పెట్టేసి ఈలోపు మన కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ పాలు అయితే పోయాయి, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. 1/4 లీటర్ పాలు తీసుకొని వస్తా కదా, సో అవి మొత్తం పోయేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, మార్నింగ్ కాఫీ లేకపోతే గడవదు. సో ఇంకా తప్పక బయట ప్యాకెట్ అయితే తీసుకురావాల్సి వస్తుంది, ఒక్కోసారి తప్పదు. సో ఈ పాలన్నీ విరిగిపోయిన పాలు పన్నీర్ చేద్దాం అనుకున్నాను, బట్ పన్నీర్కి బదులు ఈరోజు ఫాదర్స్ డే దట్టు. సో అందుకే ఇంకా ఈరోజు నేను ఏమంటారు పాలకోవా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చక్కెర అవన్నీ వేసేసి, సో వేస్ట్ చేసి పడేసే కంటే కనీసం కోవా అన్న చేస్తే బాగుంటుంది, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి.
సో ప్రస్తుతానికైతే ఇదంతా వాటర్ అంతా పీల్చుకునే లోపు మొత్తం సగం సిలిండర్ అయిపోతుంది. దానికి బదులు అంటే ఆల్రెడీ పాలన్నీ పోయి ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చే స్ట్రెయిన్ చేసేస్తే వాటర్ అంతా త్వరగా అయిపోతుంది అనమాట. సో దీంట్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి ఉన్నాను. షుగర్ యాడ్ చేసి ఇంకా ఒక 10-15 మినిట్స్ లోపు కోవా అయితే రెడీ అయిపోతుంది. అఫ్కోర్స్ మనం బయట చేసినంత బాగా అయితే చేయలేంలేండి. సో ఏదో మనకు వచ్చినంత వరకు నీట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. స్వీట్ ఉంటే చాలు పిల్లలకి. సో అది అట్లా చేసి పెట్టున్నానో లేదో హాఫ్ అన్ అవర్కి అయిపోయింది అది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చట్నీ బొండాల్లోకి రెడీ చేసి పెట్టేసా. నెక్స్ట్ నేను హెయిర్కి ఎగ్ అండ్ కర్డ్, కొంచెం కర్డ్ అయితే ఉండిపోయింది. సో ఈరోజు చాలా రోజులు అయిపోయిందండి, అట్లీస్ట్ ఒక 6 months అట్లా అయిపోయి ఉంటున్నది. అంటే తలకి ఏం ప్యాక్ పెట్టుకోక. మా వారైతే ఇక్కడ హెన్నా అయితే పెట్టుకుంటున్నారు. ఈరోజు సండే కదా, సో రెస్ట్ అనమాట. సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవడానికి అయితే మేము రెడీ అయిపోయాము. సో అంటే నేను ఎక్కువ శాతం ఇట్లా మందారం అవన్నీ పెడుతూ ఉండి, కానీ ఎందుకో తెలియదు చాలా రోజులు అయిపోయింది ఎగ్ పెట్టుకోక. ఆ ఎగ్ అంటే ఎల్లోది మొత్తం తీసేసి వైట్ సొన ఉంటుంది కదా, అది ఒక్కటి వేస్తా అనమాట. దానికే స్మెల్ వస్తుంది. అసలు ఎందుకు పెట్టుకుంటావు ఏంటి, అసలు తింటే సరిపోతుంది కదా అన్నట్లుగా అనిపిస్తారు. కానీ వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి, మనకి ఏదో సోక్ చేయాలని అనుకుంటాము. ఉన్న 4 గంటలని కాపాడుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం. బట్ ఏం చేస్తాం, ఎగ్ అయితే ఫైనల్లీ పెట్టేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నేను జీరా పౌడర్ తీసుకున్నాను కాబట్టి వెంబటే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నో ప్రాబ్లం బ్రేక్ఫాస్ట్ కోసం. యాక్చువల్లీ నేను ప్రతి సండే బ్రేక్ఫాస్ట్ కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ అట్లా చేసుకుంటూ ఉంటాం కాబట్టి డైరెక్ట్ లంచ్ చేసేయచ్చు కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ బై ది వే అంటే మీరు అంటున్నారు కదా ఎక్కువ శాతం శారీ అయినా డ్రెస్ అయినా ప్రిఫర్ చేయండి అని చెప్పేసి. సో అందుకే అంటే మార్నింగ్ కదా, మార్నింగ్ నేను కొంచెం ప్యాక్ పెట్టుకోవాలని చెప్పేసి నైటీతో వీడియో తీయాల్సి వస్తుంది. సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం నుంచి నేను మోస్ట్లీ డ్రెస్లోనే కనిపించడానికి ట్రై చేస్తాను. శారీ అంటే కొంచెం క్యారీ చేయడం కష్టం. సో మార్నింగే నాకు కూడా కొంచెం పని అవన్నీ ఉంటాయి కాబట్టి నేను శారీ వేసుకుని అవన్నీ పని చేసుకోవాలంటే కష్టం కాబట్టి, సో ప్రస్తుతానికి అప్పుడప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉండండి. అలా అంటే నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఇట్స్ ఓకే, మీ సజెషన్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నేను నా డ్రెస్ సెన్స్ అయితే మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్, అంటే దోస్ హూ ఆర్ సజెస్టింగ్ మీ. సో నెక్స్ట్ టైం నుంచి నేను నా డ్రెస్ సెన్స్ మార్చుకుంటానని ఐ విల్ ప్రామిస్ యూ. నేను ప్రామిస్ చేస్తున్నా, నేను నెక్స్ట్ టైం నుంచి మార్చుకుంటా అని చెప్పేసి. సో ఫైనలీ మన బోండా అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా బాగా అనిపిస్తుంది కదా. సో అంతే టేస్టీగా ఉందిలేండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవే చేశాను. ఈరోజు సండే స్పెషల్ బోండా, మైసూర్ బజ్జీ బోండా రెండు ఒకటేలేండి. సో అంటే నైట్ నానబెట్టి పెడితే బాగా వస్తాయి, ఇంకా మంచిగా పొంగుతాయి అన్నమాట. అంటే కొంచెం పెద్దగా వస్తాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 7 o'clock, అంటే మేము 11కి తింటున్నాం కాబట్టి మార్నింగ్ 7 o'clock అట్లీస్ట్ ఒక 2 hours బాగా నానితే పప్పు అనేది మంచిగా వస్తుంది అనమాట. ఐ మీన్ మైదా ఎక్కువ తినకూడదు యాక్చువల్లీ, అని నాకు తెలుసు, అది అన్హెల్దీ అని చెప్పేసి. బట్ 2-3 monthsకి ఒకసారి కదా మనం తినేది. మైదా మా ఇంట్లో చాలా తక్కువగా వాడుతూ ఉంటాము. సో ఇది ఇంకా కొంచెం మిగిలిపోయింది పిండి. ఆ పిండి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది. సో అంటే నిన్న పూరి ఆయిల్ ఫుడ్, ఈరోజు మైసూర్ బజ్జీ ఆయిల్ ఫుడ్ కదా. సో అందుకే ఇంకా కొంచెం తక్కువగా చేస్తున్నా. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవన్నీ నేను తిన్ను, ఏదో షో కోసం పెట్టుకున్నా అంతే, 1-2 అంతకు మించి నేను ఎక్కువగా తిన్ను. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఈ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో అదండి. అండ్ హెయిర్ ప్యాక్ చాలా రోజుల తర్వాత ఎగ్ అయితే పెట్టుకున్నాండి. ఎగ్ మనం పెరుగు 2 కలిపి పెట్టుకున్నాం అనుకోండి, అంటే మాయిశ్చరైజింగ్గా బాగా పనిచేస్తుంది, అంటే సిల్కీగా వస్తుంది అనమాట. చాలా సిల్కీగా వస్తుంది. యాక్చువల్లీ నా హెయిర్ వచ్చేసి సిల్కీగానే ఉంటుంది. బట్ అంటే కొంచెం రఫ్గా ఉన్నప్పుడు మెంతులు అవన్నీ పెట్టినప్పుడు రఫ్ అయిపోతుంది బాగా. మెంతి పౌడర్ అవన్నీ పెట్టినప్పుడు బాగా రఫ్ అయిపోతుంది. సో 1 week అది పెట్టిన తర్వాత 1 week ఎగ్ పెరుగు అవి 2 మిక్స్ చేసి పెడితే అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ పెరిగిపోతుంది అని నేను చెప్పట్లేదు. సో హెయిర్ అనేది మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి, కానీ దానివల్ల మనకేం ఇబ్బంది లేదు. మంచిగానే హెయిర్ అయితే హెల్దీగానే ఉంటుంది. సో నచ్చితే చేయండి, లేకపోతే వదిలేసేయండి.
సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. చాలా అంటే బాగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. నేను చెప్పడం కాదు, అంటే మనం హోటల్లో లాగా షేప్ అయితే సరిగ్గా రాదు, కానీ బాగానే వస్తుంది. అంటే చేస్తే మటుకు బోండా షేప్ అయితే రాదు, టేస్ట్ మటుకు బాగానే ఉంటుంది అనమాట. నిన్నైతే మేము బయట లంచ్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాం. ఇంటి ఫుడ్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే నేను ఎక్కువ శాతం ఇంట్లో ఫుడ్డే తీసుకొని వెళ్తూ ఉంటాను, చాలా తక్కువ రేర్గా బయట తింటూ ఉంటాను అనమాట. అన్ఫార్చునేట్లీ నేను అనుకోకుండా, అది పెద్ద హోటలే కానీ టేస్ట్ అంతగా లేదండి, చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. సో హోటల్ పేరు ఎందుకులేండి మళ్ళీ మనకి. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోతండి. అండ్ ఒక లైక్ ఇస్తే నెక్స్ట్ వీడియో తీయడానికి నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోదండి. సో వ్యూస్ ఎన్ని వస్తున్నాయో లైక్స్ అన్నీ వస్తే మన ఛానల్ కూడా ఇంకొంచెం గ్రోత్ అయితే అవుతుంది. సో చాలామంది చూస్తున్నారు, బట్ దాన్ని లైక్ చేస్తేనే కదా మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అది మర్చిపోవద్దండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.